హలో అండి. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు అండ్ ధీరజ్ గారు, ఎస్కేఎన్ గారు, కిరణ్ గారు, ఇది ఇంత మంచి ఈవెంట్కి, ఒక రేర్ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు. యాక్చువల్లీ మ్యూజిక్ అనేది ఒక ఎమోషన్. ఎప్పుడైనా అది ఒక మనిషికి ఆనందం ఇస్తుంది అంటేనే వాళ్ళ మైండ్లోంచి ఒక ఇన్నోసెన్స్ ఉన్నట్టే. ఒక ఇన్నోసెన్స్ ఇన్ని సంవత్సరాల పాటు ఒక ఒక సోల్ఫుల్ ఇన్నోసెన్స్ ఉంటే తప్ప ఇన్ని సంవత్సరాల పాటు ఇంత సోల్ఫుల్ మెలోడీస్ రావడం అనేది చాలా రేర్. అలాంటి వ్యక్తులు మన ఇండియాలో చాలా కొంతమందే ఉన్నారు. అందులో మణిశర్మ గారు ఒకళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తోంది ఇలాంటి మూమెంట్లో ఇలాంటి ఈవెంట్కి నన్ను పిలిచినందుకు. ఎందుకంటే నాకు ఇంకొకటి సాంగ్స్ అనేవి, ఒక మెలోడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సోల్ అనేది మెలోడీ నుండే వస్తుంది. సో ఇన్ని సంవత్సరాలు ఒక మెలోడీతో ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని వాళ్ళ ఇమ్మర్సివ్గా వాళ్ళ జీవితాన్ని బాగా, ప్రతి కామన్ ఆడియన్స్ ఎప్పుడైనా సాంగ్స్ వింటూ ఉంటారు, చాలా రోజులు గుర్తుండిపోతాయి వాళ్ళ నోస్టాలజిక్ ఎక్స్పీరియన్సెస్ అని. దానికి రీజన్ అయినా మ్యూజిక్. ఇంతమంది ఆడియన్స్ ఇంత మెలోడీని ఇష్టపడుతున్నారు, దానికి రీజన్ ఓన్లీ మణిశర్మ గారు. చాలా సంవత్సరాల నుండి అంత బ్యూటిఫుల్ మెలోడీస్ ఇస్తున్నారు. అండ్ ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే అతను మ్యూజిక్ ఇచ్చిన సర్వీస్ అంతా ఇంత కాదు, చాలా పెద్దదే. అతను లైఫ్ అంతా డెడికేట్ చేశారని ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇంత మంచి ఈవెంట్లో ఇంకొకటి సాంగ్. అప్పుడు జనరల్గా నేను ఎప్పుడైనా ఒకటి ఏంటంటే, ఒక మ్యూజిక్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకంటూ మైండ్లో ఎమోషన్ ఒకటి ఉంటుంది. ఆ ఎమోషన్తో బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ అందరు రెస్పాన్స్ ఒక రకమైతే, కంపోజర్స్ నుండి ఒక పాజిటివ్ కాల్ వస్తే ఓకే, ఎంత హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, గుర్తిస్తున్నారు, ఒక మెలోడీస్ గుర్తిస్తున్నారు. అలా మణిశర్మ గారు నాకు కాల్ చేసి ఇలా చెప్పడం అనేది అంటే ఇన్నోసెన్స్ కాపాడే ప్రయత్నం అతను ఎంత చేస్తున్నారు, మనసు నుండి ఎప్పుడు కోరుకుంటూ ఉంటారని నాకు నిజంగా ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మణిశర్మ గారు. అంత ఎంకరేజింగ్, మీరు నిజంగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలామంది అప్కమింగ్ మ్యూజిషియన్స్ అందరికీ. అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఎందుకంటే ఇది ఈజ్ ద రే ఆఫ్ హోప్ ఫర్ ఎవ్రీవన్. కొత్త ఆర్టిస్టులు అందరూ వస్తూ ఉంటారు. ఆ గుర్తించే కాంటెక్స్ట్ ఒకటి ఉంటుంది. అదేంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సరే, నేను చేస్తున్న అటెంప్ట్ కొంచెం ముందుకు వెళ్ళాలి. అది సరే గుర్తిస్తున్నారు చాలామంది. ఒక వాల్యూ డ్రివెన్ వ్యక్తి గుర్తించడం అనేది ఒక రే ఆఫ్ హోప్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్. అది చాలా హ్యాపీ మూమెంట్ అండి నాకు. మీరు నాకు ఇలా కాల్ చేసేప్పుడు చెప్పినప్పుడు నేను నిజంగా మర్చిపోలేను అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు వెరీ హ్యాపీ. ఒక తోటి మ్యూజిషియన్స్ అందరూ ఫ్యూచరిస్టిక్గా చేస్తున్నారు. అందరూ ఇప్పుడు న్యూ ఏజ్, జనాలందరూ చాలా ఆదరిస్తున్నారు కొత్త మ్యూజిక్. అందరూ ఒకరికొకరు ఇంటరాక్షన్ జనరల్గా ఉంటే చాలా హెల్తీగా ఉంటుంది. అలాంటి హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి ఈవెంట్ పెట్టడం వల్ల ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నట్టు ఒక మంచి పాజిటివ్ ఆరా అప్కమింగ్ మ్యూజిషియన్స్ మధ్య. అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ ఈ ఈవెంట్కి ఇంకా నేను వర్క్ చేసిన అందరూ ఉన్నారు. యాక్చువల్లీ కిరణ్ గారు అండ్ డిఓపి డానియల్ కానీ ఎవ్రీవన్. చాలా నాకు వెరీ హ్యాపీ మూమెంట్ ఏంటంటే, కిరణ్ గారు అప్రోచ్ అయ్యే విధానం, అంటే ప్రతిసారి ఒక రకంగా చెప్పాలంటే, కొత్త జనరేషన్ హీరోస్లో కూడా కొత్త వాళ్ళని పెట్టుకోవాలి అండ్ బాగా వాల్యూ ఉన్న కంపోజర్స్ని పెట్టుకోవాలి అన్నది చాలా రేర్గా ఉంటుంది. అలాంటి రేర్ క్వాలిటీ కిరణ్ గారికి ఉంది. అండ్ టేస్ట్ ఉంది అండ్ హార్డ్ వర్కింగ్. డెఫినెట్లీ చాలా హైట్స్ రీచ్ అవుతారు మీరు. డెఫినెట్లీ 100% షూర్. అది చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు నిజంగా. అండ్ మేబీ చాలా అడ్రస్సింగ్కి చాలా ఉన్నాయి. మేబీ కొన్ని కన్ఫ్యూజ్ అవుతాయని చాలామంది మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇంత మంచి ఈవెంట్కి నన్ను పిలిచినందుకు. థ్యాంక్ యూ.